కృష్ణా జిల్లా గుడివాడలో ఓ పొలం యజమాని చర్యలు విమర్శలకు దారితీస్తున్నాయి. తన పొలానికి అడ్డొచ్చిన ఇంటిని పొలం యజమాని కృష్ణమూర్తి తొలగించారు. అయితే బాధితులు బోరున విలపిస్తున్నారు. 20 ఏళ్ల క్రితమే కోర్టులో కేసు వేస్తే తమకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా ఇప్పుడు నివాసం ఉండే ఇంటిని కూల్చివేశారని వాపోతున్నారు. బాధిత మహిళకు 3 మగపిల్లలు ఉన్నారు. కూల్చిన ఇంటిపై ఇంటి పన్ను, విద్యుత్ పన్నులు కడుతూనే ఉన్నామని అన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇదే కాలువ గట్టు మీద ఎక్కడి నుంచో ఉంటున్నారు వాళ్ళు. ఈ భూమి ఆయన ఎప్పుడు కొన్నారో మాకు తెలియదు. ఈ స్థలం అంతా వీళ్ళది, ఆక్రమించుకున్నారో అంటున్నారు. అది ఆక్రమం కాదండి, వీళ్ళు ఆక్రమించుకుంది ఈ స్థలం. పిల్లలు ఏదో కేసు పెట్టుంది, గవర్నమెంట్ ఇచ్చింది. ఆగండి, మీరు ఆగండి. గవర్నమెంట్ ఇచ్చిన స్థలం ఏంటి మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. టీవీ9 ఇప్పుడు ఇందులో తప్పేం లేదు. వాళ్ళు అడిగారు రాత్రి ఇప్పటికిప్పుడే మీరు కొట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని అడ్డుకున్న హక్కు మాకు లేదు. ఎందుకంటే మీ కార్మికులు ఒక చేను రైతుగా ఉండదు కదా సార్, ఇది మొత్తం తవ్వాలి కదా సార్. ఈ చేను అంత లెక్క పంట పోయి ఎక్కడ ఉంటుందా సార్? ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండరు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ వరకు తవ్వాలి సార్? ఇది నాగర్బలం వరకు తవ్వాలి. తవ్వుకోండి ఎందుకు ఇక్కడ ఆపుతున్నారు సార్? అంటే వీళ్ళు అమ్ముడు పోయి కాబట్టి ఇది గవర్నమెంట్ ప్రభుత్వం కూడా, టీడీపీ ప్రభుత్వం కూడా చేతులు కలిపాక ఎంతమంది పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? దొంగతనం జరిగిందా, మటలు జరిగిందా, మన్మందాలు జరిగింది సార్. ఇక్కడ ఏమైనా జరిగింది సార్? ఇది ఇక్కడ మాకు 30 ఏళ్ల క్రితం మాకు ఇంటి పట్టా భూములు ఇచ్చారు, కరెంటు బిల్స్ ఇచ్చారు, మాతో పన్ను కట్టించుకుంటున్నారు. ఇక్కడ తాళ్ళ కృష్ణమూర్తి అనే ఆయన మా ఇంటి మళ్ళీ చేను ఉంది అయింది. ఇక్కడ పంట కాలం ఉంది అని చెప్పేసి అర్జీ పెట్టి మమ్మల్ని హైకోర్టుకు వేశాడు. ఇక్కడ ఉన్న పూరి గుడిసెని మేము తొలగించి ఒక రేకుల షెడ్ లాంటి ఇల్లు వేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. దానికి గాను మేము ఇల్లు ఉప్పతీసిన తర్వాత ఆయన మా మీద కేసు వేసి ఇక్కడ పంట కాలం ఉందని శానిటరీ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళ మీద కేసు పెట్టి హైకోర్టుకి కేసు వేశాడు. మేము హైకోర్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మేము గత 6 ఏళ్ల నుంచి మేము పోరాడుతున్నాము మా స్థలం కోసం. అయితే ఆయన ఇప్పుడు ఈరోజు ఆయన హైకోర్టు నుంచి ఆర్డర్స్ ఏమీ లేకుండా ఈ శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్యాయంగా ఇక్కడికి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఏం క్రైమ్ జరగకపోయినా సరే లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా చాలా మంది పోలీసులు ఇక్కడ ఏదో క్రైమ్ జరుగుతున్నట్టు ఇక్కడికి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా అత్తగారే ఆవిడ చనిపోయింది. ఆమె పేరు మీద దేవరకొండ గంగమ్మ అని పట్టాకాయితం ఉంది, దేవరకొండ రంగమ్మ అని పట్టాకాయితం ఉంది సార్. మా కరెంటు బిల్లులు ఉన్నాయి, ఇంటి పనులు ఉన్నాయి, మా చేత ఇప్పుడు కూడా కట్టించుకుంటున్నారు. మా ఇల్లు